అది ఒక్కసారి లవ్ కదా అని ఒక అమ్మాయికి నీ జీవితాన్ని ఇస్తావు. లవ్లో ఏముందో తెలుసా? నీ బలము అమ్మాయికి ఇచ్చేస్తున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు? నీ బలాన్ని అమ్మాయికి ఇచ్చేస్తున్నావు. తర్వాత నువ్వు ఎంత బలహీనుడు అవుతావు నీకు అర్థం కాదు. ఒక సంసను, ఒక ప్రవక్త యొక్క క్షారము ఒక వేశ్య దగ్గర జరగడం మేబీ అతనిదే కావచ్చు. అది ఎంతో విషాదకరమైన విషయం కదా, అది ఎంతో బాధకరమైన విషయం కదా. అందుకే ప్రేమించేటప్పుడు బుద్ధి జ్ఞానము ఉండాలి. ఎవరినంటే వాడిని ప్రేమించకూడదు. డబ్బు కాదు ఇంపార్టెంట్. ఒక్కసారి నీ జీవితం దేవుడి చిత్తంలో లేని జీవితంలోకి, వ్యక్తి జీవితంలోకి వెళ్తే నీ పర్పస్ ఏమవుతుంది తెలుసా? కళ్ళుండి కూడా గుడ్డోడి అయిపోతావు నువ్వు. నీకు ఎవరు కనిపించరు, ఇంకా అమ్మ, నాన్న, చెల్లి, పెద్దమ్మ, ఎవరు, అదొక రకమైన లోకంలోకి వెళ్ళిపోతావు. దేవుడి చిత్తం పోతుంది, అన్నీ పోతుంది.